ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయదని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఉద్యమకారులకు భూపోరాటం పిలుపు మేరకు కాచం సత్యనారాయణను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఏ పార్టీకి కొమ్ము కాయదని, ఉద్యమకారుల మద్దతుగా ఈ భూపోరాటం చేస్తున్నందున టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలము, గుర్తింపు కార్డు లాంటి హామీలు ఇచ్చిందని, కేశవరావు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు తగిన గౌరవం కల్పిస్తూ ఆగస్టు 6 లోపు ట్యాంకు బండిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని కాచం సత్యనారాయణ స్పష్టం చేశారు. అందరూ ఉంటాయి కానీ 7 మంది ఇంపార్టెంట్. చాలా 5 లక్షలు ఉద్యమకారుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఐక్యత. తెలంగాణ అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం, అక్రమ అరెస్టులని, అక్రమ అరెస్టులని. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక భూపోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఉప్పల్ బగాయత్లో వాళ్ళ పార్టీ నుండి మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమిని ఉద్యమకారులకు పంచడం కోసము భూపోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అక్రమంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అరెస్ట్ చేయడం అనేది శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మరొకసారి హెచ్చరిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసి మలదేశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి శ్రీకాంతాచారి ఆత్మ సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, ఎన్నో నిర్బంధాలు గత ప్రభుత్వం ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయి 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు పనిచేసే విధంగా 250 గజాలు మరి అలాగే 25,000 పెన్షన్, గుర్తింపు కార్డులు ఇస్తా అని చెప్పి మరి ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని ధర్మంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తున్నాము. మరి దానికి ఒక కమిటీ అనేది ఒక కాలయాపనతో కూడినటువంటి కమిటీ వేసారు. ఆ కమిటీకి కేశవరావు గారు ముఖ్య నాయకునిగా, మరి కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాముల్ నాయక్ గారు, మోతి శోభరెడ్డి గారు మరి ఆ గుర్తింపు కమిటీ సభ్యులు ఉన్నారు. మరి వాళ్ళ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ గుర్తింపు కమిటీకి మా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అనేది జూన్ ఎప్పుడైతే 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైందో మేము ఆగస్టు మాసంలో 2014 తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘాన్ని మేము రిజిస్ట్రేషన్ చేపట్టడం జరిగింది. దాని ద్వారా మేము ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారుల కోసం గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమకారుల కోసం నికార్సుగా పనిచేసేటువంటి ఏకైక సంస్థ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం. మేము ఏ పార్టీ కూడా మద్దతు పలికినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మరి పోలీసు యంత్రాంగం మీద ఉంది. మేము ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నాం తప్ప ఒక పార్టీకి ఒత్తాస పలికే విధంగా కాంగ్రెస్ కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ కానివ్వండి, ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరికి కూడా ఏ పార్టీకి మేము తొత్తులాగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల కోసం నికార్సుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అనేది కోదండరామ్ గారి అధ్యక్షతన ఆ రోజు మేము ఏర్పాటు చేయడం జరిగి అధ్యక్షులుగా కాచం సత్యనారాయణ, నేను ప్రధాన కార్యదర్శిగా కేవీ రంగారెడ్డి గారు, మరియు ఉపాధ్యక్షులుగా ఉప్పల శ్రవణ్ గారు, కొత్త రవి గారు, ఇరుగు శ్రీధర్ గారు, కూర రమేష్ గారు, వీరందరి నేపథ్యంలో మేము పనిచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులని గుర్తింపు ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా ఎల్బీ నగర్ నుండి తీసుకుంటే దాదాపు ఇప్పటికే ఒక 1000 మందిని తెలంగాణ ఉద్యమకారులుగా మేము గుర్తింపించి వాళ్ళకు ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చాలా సంఘాలు, దాదాపుగా 20-25 సంఘాలు తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నటువంటి పేపర్ సంఘాలు కావచ్చు, ఇంకే సంఘాలు కావచ్చు, వారికి ఉన్న పరిధిలో పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలను కూడా మేము గౌరవిస్తున్నాం, అన్ని సంఘాలకు కూడా మద్దతు తెలుపుతున్నాం. మరి ఆ క్రమంలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏదైతుందో పార్టీగా రూపాంతరం చెందినటువంటి తెలంగాణ జాగృతి పార్టీ తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనగా ఆవిర్భవించినప్పుడు వారి ఆ పార్టీకి మాకు సంబంధం, ఎలాంటి సంబంధం లేదు. ఉద్యమకారులుగా ఎవరైనా పనిచేస్తే మాత్రం ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి క్రమంలో ఉద్యమ సంఘాలకు మేము పనిచేస్తున్నాము, ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు అక్రమంగా మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం అనేది
బాధాకరం. దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గుర్తిస్తారు. ఉద్యమకారుల కోసం ఎక్కడ ఏది జరిగినా ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి మళ్ళీ ఒకసారి ఉద్యమంలో తెలంగాణను కాపాడుకునే దాంట్లో ఎల్బీనగర్ కీలకంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అడుగుతుంది తప్ప మేము గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. కాబట్టి కాలయాపనం చేయకుండా ఈ కమిటీ ఏదైతుందో ఆ కమిటీ నిర్దిష్టమైనటువంటి వ్యవధిలో ఆ కమిటీ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.